చూస్తున్నారు ఈ ఫలితాలు ఎలా చూస్తున్నారు అంటే టీవీకే ఈ ఏ ఏ సర్వే కూడా ఇంత స్థాయిలో టీవీకే పర్ఫామ్ చేస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కటి మాత్రం నాకు తెలిసి యాక్సిస్ ఇండియా అలాంటి సర్వే మాత్రమే 100 పైగా వస్తాయి అని అంటే కూడా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అదే నిజమై దానికి మించి మన ఫలితాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు? లేదు ఒకటే అండి. టీవీకే విజయం అన్నది చాలా ఆశ్చర్యకరము. అదేంటే అసంభవం అనేది కాదు. టీవీకే ప్రభావం ఉంది, ఓట్ పర్సెంటేజ్ బాగా తీసుకుంటది అనే దగ్గరికి ప్రతి ఒక్కరు గిచ్చేసినారు. టీవీకే అంటే విజయ్కు ఉండే ఫాలోయింగ్ కానీ ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇవన్నీ కూడా కొంత ప్రజల్లో చర్చనీయాంశమైనటువంటి మాట వాస్తవం. ఇలాంటి ఒకటి రెండు సంస్థలు విజయ్ అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పినాయి. కానీ చాలా మంది నవ్వుకున్నారు. అది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటే ప్రధానంగా ఏంటంటే డిఎంకే చేసినటువంటి అవినీతి కానీ అక్రమాలు, తర్వాత మెయిన్ ఏంటంటే డిఎంకే కొడుకు మన స్టాలిన్ గారి అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేయడం, ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం, అంటే ఏ సందర్భం లేకుండా దేశాన్ని, మతాన్ని, దేవుళ్లను ఎవరితో అందరినీ కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకున్నంటే తమిళనాడు ప్రజలకు అధికారం బాగా తలకెక్కింది, అధికార దర్పంతో ఏదంటే అది మాట్లాడుతున్నారు అనేటువంటి సందర్భం మనం అందరం గమనించినాం. ఆ గమనించిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఆ ఓటు ఎప్పుడైతే డిఎంకేకు వ్యతిరేకమైనటువంటి ఓటు ఉంది, అది ఏఐడిఎంకేకు ట్రాన్స్ఫర్ కావాల్సింది. కాకపోతే అది ఏమైంది, ఏఐడిఎంకేకి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకేలో క్రౌడ్ పుల్లింగ్ నాయకుడు లేడు. వ్యూహరచనలు చేసేటువంటి నాయకులు ఉండొచ్చు, పార్టీని ఎట్లా నడపాలనేటువంటి ఆలోచన చేసే నాయకులు ఉన్నారు, కానీ క్రౌడ్ ని పుల్ చేసేటువంటి క్రౌడ్ పుల్లింగ్ నాయకులు లేకపోవడం చాలా మైనస్ గా కనబడతా ఉన్నది అక్కడ తమిళనాడులో ఏఐడిఎంకే కూటమి. కాబట్టి ఈ క్రౌడ్ పుల్లింగ్ నాయకుడు విజయ్ వచ్చిండు. విజయ్ డిఎంకే చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడడం ఒక అంశం. రెండోది ఏంటంటే యూత్ బాగా యంగ్ యూత్ చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త అంటే రాజకీయాలతో సంబంధం లేనటువంటి, అంటే ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి వాళ్ళు కాకుండా పూర్తిగా కొత్త వ్యక్తుల్ని తన రాజకీయ రంగంలోకి తీసుకొని వచ్చి సేమ్ ఎట్లా మనకు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రయోగం చేశారు, అట్లాంటి ప్రయోగాన్ని విజయ్ చేయడం. రెండోది ఆయన డిఎంకే విమర్శిస్తున్నప్పుడు స్టాలిన్ ని స్పష్టంగా చెప్పిండు. స్టాలిన్ అంకుల్ అనేటువంటి మాట మాట్లాడి, అంటే మీ వయసు అయిపోయింది, మీరు వృద్ధులైపోయినరు, మీరు ఇంకా రిటైర్మెంట్ కు తర్వాత మళ్ళీ స్టాలిన్ సార్ అన్నారు కదా. ఒక మాట స్టాలిన్ అంకుల్ అనేటువంటి మాట ఎప్పుడైతే జనంలోకి పోయిందో, ఆయన ఏదో ఆచితూచి ఏదో ఊరికే మాట్లాడినటువంటి మాట కాదు అది. ఆయన స్పష్టంగా ఆ అంశం జనంలోకి పోవడం కోసం మాట్లాడినటువంటి మాట. దాని తర్వాత స్టాలిన్ సార్ అన్నారు, అది వేరు. అయితే ఎప్పుడైతే ఈ మాట పోయింది, అంటే ఏఐడిఎంకేలో చూసుకున్నా, మీకు డిఎంకేలో చూసుకున్నా అబోవ్ 60 లీడర్సే ఎక్కువ కనబడతా ఉంది, బిలో 60 లీడర్స్ వాటిలలో లేరు. ఇటు మీకు టీవీకేకి వచ్చేసరికి ఏంటంటే అంత యంగ్ తక్కువ అబోవ్ 30 నుంచి 50 మధ్యన ఉండబడేటువంటి నాయకత్వం ఎక్కువగా ఉండడం. తర్వాత తెలంగాణ తమిళనాడులో యూత్ ఫాలోయింగ్ విపరీతంగా విజయ్కి ఉండడం. ఆ యూత్ అంతా కూడా కొత్త రక్తం, అంటే రాజకీయ రావాలి కోరుకోవడం, కోరుకోవడం, వీళ్ళంతా కూడా ఈ విజయ్కి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి కారణమైంది అనేది స్పష్టంగా అర్థమైంది. అయితే ఇదే కనుక విజయ్ రాకపోతే మరి ఏఐడిఎంకేకి వస్తుందని అంటే అది చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఓటు పూర్తిగా టీవీకేకు ట్రాన్స్ఫర్ అయింది. దానివల్ల విజయ్ అభిమానం తోడైంది. ఆయన చెప్పేటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండడం, ఇవన్నీ ఆయన విజయానికి కారణమైనని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే తమిళనాడులో మరి హంగ్ ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అంటే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఏదో ఒక పార్టీ మద్దతు అయితే కీలకం. సో మరి అన్నాడీఎంకే దానికి బీజేపీ సపోర్ట్గా ఉంటుందంటారా? అంటే ఒకటి ఇక్కడ ఇంకా ఎన్ని అవసరం అయితే ఆయనకు అనేది ఇంకా స్పష్టత రావట్లేదు. నాకు తెలిసి 100 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆయనకు అని అనిపిస్తుంది ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి. అయితే 100 అంటే ఇంకొక 18 సీట్లు అవసరం అయితే ఆయన. ఇప్పుడు 108 ఉన్నట్టున్నాయి. 108 ఉన్నా ఇంకో 10 సీట్లు అవసరం అవుతాయి. ఈ 10 సీట్లను మొబిలైజ్ చేసుకోవడం విజయ్కి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే ఇండి కూటమి కానీ, ఈ కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు కూడా 2, 3, 4 సీట్లు గెలుచుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎట్లాగూ ఈయనతో జతకట్టేటువంటి పరిస్థితి ఉంటది. లేదు ఏఐడిఎంకేతోనూ తర్వాత డిఎంకేతో నేను ఉండను అని ఆయన ఏదో ప్రకటన ఇందాక ఇచ్చినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. చూద్దాం ఏమైతే. అంటే ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే పెద్ద సమస్య కాకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది.
అంటే ఇక్కడ బీజేపీ సనాతన ధర్మం కావచ్చు, డిఎంకే అన్నా డిఎంకేల పాదయాత్రల కంటే కూడా విజయ్ పర్సనల్ ఇమేజ్ అలాగే తమిళ అస్తిత్వమే ఆయనకి ఇవాళ ఇంత రిజల్ట్ రావడానికి కారణమే అనుకుంటున్నారు. లేదండి, నేను అట్లా తమిళ అస్తిత్వం అనేది కాదు. తమిళ అస్తిత్వం అంటే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే కూడా తమిళనాడు తమిళ అస్తిత్వం మీద ఎక్కువ మాట్లాడింది. ఒక్కటే నాకు అనిపిస్తున్నది ఏంటంటే యువకులు విపరీతంగా, మీరు ఇందాక జంజీ చెప్పిండ్రు కదా, అదొకటి. రెండోది ఏంటంటే ఏఐడిఎంకే అంత పెద్ద ఎత్తున పర్ఫామ్ చేయకపోవడం, డిఎంకేను ఢీ కొట్టి అంత పెద్ద ఎత్తున పర్ఫామ్ చేసేటువంటి క్రౌడ్ పుల్లర్స్ ఏఐడిఎంకేలు లేకపోవడం చాలా మైనస్ గా కనబడతా ఉన్నది. ఇదే విజయ్ కి బాగా ప్లస్ అయిందని చెప్పుకోవడం ఒకటి. మీరు మొత్తం సభలు సమావేశాలు అన్ని చూస్తే కూడా ఏఐడిఎంకే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఎక్కువగా తమిళనాడు మన బెంగాల్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సేమ్ తమిళనాడు మీద ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంలో, క్రౌడ్ పుల్లింగ్ లో కూడా కొంత బెంగాల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల తమిళనాడులో కొంత ఇబ్బంది వచ్చినటువంటి మాట వాస్తవం. ఏఐడిఎంకేలో ఉన్న నాయకులు ఏమైనా చెప్తారంటే వాళ్ళు కూడా బాగా విడిపోయి అంతర్గతంగా కూడా చాలా కలహాలతో ఉన్నారు, ఒకరి మీద ఒకరు సరైనటువంటి లేదు. టికెట్ల పంపిణీలో కూడా. కానీ బీజేపీ టీవీకేతో అలయన్స్ పెట్టుకోవడంలో మీరు ఇంకాస్త ఎఫర్ట్స్ బాగా పెట్టుంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది బీజేపీది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మీ వాయిస్ మ్యూట్లో ఉంది ప్రసాద్ గారు.